మీరెప్పుడైనా రియల్ లైఫ్‌లో పెంగ్విన్స్‌ని చూసారా? మేమైతే ఎప్పుడు చూడలేదు. చైనాలో ఇది మా ఫస్ట్ వీకెండ్. ఎక్కడికైనా వెళ్దామని చెప్పి అలా సబ్‌వేకెళ్ళిపోయాం. దగ్గరలో ప్లేసెస్ ఏమున్నాయని చూస్తే ఇక్కడ ఒక పోలార్ వరల్డ్ ఉందని చెప్పారు. హాయ్‌చెంగ్ పోలార్ వరల్డ్. ఈ ప్లేస్ అయితే చాలా అనిపించింది నాకు. ఇక్కడ ఓన్లీ పెంగ్విన్సే కాదు, దీంతో పాటు పోలార్ బేర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఈ పోలార్ బేర్ చూడండి ఎలా ఉందో. దీంతో పాటు ఇక్కడ ఒక ఆర్క్టిక్ ఫాక్స్, దీన్ని స్నో ఫాక్స్ అని కూడా అంటారు. చాలా సినిమాల్లో చూసే ఉంటారు మీరు ఇది. దీంతో పాటు ఇక్కడ సీల్స్ కూడా ఉన్నాయి. సీల్స్ అయితే చాలా బాగా ఒక ఫార్మేషన్‌లో నీట్‌గా స్విమ్ చేస్తున్నాయి. ఇది అయిపోయింది అనుకుంటే ఇప్పుడు వస్తుంది చూడండి స్టార్ ఐటమ్ మంది. ఈ డాల్ఫిన్ షో అయితే ది బెస్ట్. చూడండి ఎంత పైకి తీసుకొచ్చిందో మనిషిని. దాంతో పాటు అక్కడ ఆ మనిషిని అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆ డాల్ఫినే తీసుకొచ్చింది. చాలా అనిపించింది నాకు ఈ డాల్ఫిన్ షో అయితే బెస్ట్ అనిపించింది. మొత్తం ఒక వీడియోలో కవర్ చేయడం కష్టం. అక్కడితో అయిపోయింది అనుకోకండి. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ స్నో వరల్డ్ ఒకటి క్రియేట్ చేశారు వీళ్ళు. ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ మెయింటైన్ చేస్తూ ఈ ప్లేస్ అయితే వెల్ మెయింటైన్డ్‌గా చాలా బాగుంది. ఈ ప్లేస్ చూడండి ఒక్కొక్కటి అయితే చాలా బాగున్నాయి. ఈ ప్లేస్ అయితే నాకు చాలా అనిపించింది. చాలా కోల్డ్ టెంపరేచర్ ఈ ప్లేస్‌లో అయితే. ఇక్కడ స్లైడింగ్ కూడా చేయొచ్చు అని తెలిసి అలా ఒకటి తీసుకొని స్లైడ్ చేద్దాం అని వెళ్ళిపోయి ఎలా వచ్చేస్తున్నాం. ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. దీని తర్వాత ఒక 4D థియేటర్ ఎక్స్పీరియన్స్ చేసాం మేము. ఇక్కడైతే మొహం మీద వాటర్ కొట్టారు మామ. ఇది అయిపోయిన వెంటనే 12D థియేటర్కి వెళ్ళాము. 12D థియేటర్ కూడా బాగానే అనిపించింది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఈ ప్లేస్కి రావడానికి మాకైతే మొత్తానికి ఎంట్రీ టికెట్ కలిపి పర్ హెడ్ ఒక 3300 వరకు పడ్డది. వర్త్ కాదు మీరే చెప్పండి. మాకైతే వర్త్ అనిపించింది.